మా కుటుంబాలు అందరూ కోరుతున్నారు. అది ఫోటో ఫోటో అదే మీకు అడుగుతుంది అదే. రెండు విషయాలు సార్, రెండు విషయాలు. ఒకటి లీగలు, రెండు కాదండి. ఈయన ఎక్కడ చచ్చిపోయి ఎక్కడ ఉన్న మహానుభావుడు ఎవరు? ఎన్టీ రామారావు. ఎక్కడ ఉన్న మహానుభావుడు. ఈయన దీని మీద ఫోటో వేయడం కాదు, నేను చూపెడుతుంది మీకు. మరుగుదొడ్ల మీద వేశారు. ఆడవాళ్ళు మరుగుదొడ్డికి వెళ్తే లేడీస్ ఆ మరుగుదొడ్డి మీద ఉండేది. అవునా కదా? మేమేం మరుగుదొడ్డి మేలే కదా, మేమేం మరుగుదొడ్డి మీద ఆలోచన. మేము ఒక మంచి పనికి, ఇది మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తారని చెప్పి ఆయన గుర్తు ఉండాలని అది చేసిన పనికి చెప్పుకుంటున్నాం. దాని మీద మాకు డిస్కషన్ వచ్చి ప్రజలందరూ కాదు, రాజకీయ ప్రజలు చెప్పారనుకో అప్పుడు ఆలోచిస్తాం. మేము మరుగుదొడ్డి మేలేదే, అదే మరుగుదొడ్డి మీరే చెప్పండి చేసామా? ఏం మాటలు ఇవి? ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఏ గ్రామాలు భూసర్వే వద్దంటున్నారు చెప్పండి. ఇది మీ టీవీల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ పట్టణ ప్రాంతాలను ప్రతి ఒక్కరిని కూడా మీకు తెలియపరుస్తాను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీనివల్ల మన గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న భూముల్లో ఉన్న సమస్యల్ని, మన ఇంటి తాలూకా సమస్యల్ని, మధ్యవర్తులు దళారులు లిటిగేషన్ లేకుండా ఒక పైసా ఖర్చు లేకుండా ఈ కార్యక్రమం మంచిదా కాదా దయచేసి ఆలోచన చేయండి. ఎంతోమంది కోరుకుంటేనే ఈ కార్యక్రమాన్ని గత మేనిఫెస్టోలో పెట్టి చేస్తున్నాం. ఇది వద్దంటారుగా. ఎవరికైతే బెనామీలు ఉంటారో, ఎవరైతే లిటిగేటర్లు ఉంటారో, ఎవరైతే మధ్యవర్తులు దళారులు చూసి చేస్తారో వాళ్ళకి ఇది కష్టం. వాళ్ళు వద్దంటారు. ఎందుకంటే నాకు వచ్చిన ఆదాయం పోద్ది, నేను దోచేసుకోవచ్చు దాన్ని. ఇది కాదు కదా. పాలసీ మేకింగ్ విషయంలో నాకు చంద్రబాబు నాయుడు కూడా విభేదాలు ఉన్నాయి. కాకపోతే నేను అక్కడికి వెళ్తే ఆయన మాట వింటాడు, జగన్ ఎవరి మాట ఎందుకు అన్నాడు. కాదండి, ఆయన ఎవరి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా జగన్మోహన్కి వెళ్ళాడా? వెళ్తే తెలుస్తుంది. మేము జగన్మోహన్ రెడ్డితో రోజు మాట్లాడుతుంది. పాలసీ మ్యాటర్ వస్తే మేము డిస్కస్ చేసుకోండి. మేము చెప్పాలా ఆయన చెప్పాలా? విండని ఆయన చెప్పింది వినడానికి ఏమైనా ఆయన మా పార్టీ నాయకుడా? లేదా మా పార్టీ మ్యాండేట్ ఆయన? మన రెగ్యులేటరీ ఆయన వినడానికి? మేము చెప్పాలన్నమాట. మా నాయకులు అందరితో సంప్రదించిన తర్వాతే, మా పార్టీలో డిస్కషన్ తర్వాతే ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధానం మేము తీసుకుంటాం. అది మేము చెప్పాలి. ఆయన చెప్తాడు వెంటనే. ఆయనకి ఏ విధంగా మా మనసులో దూరిపోయి పరకపై మంత్రం ఉందా? దూరిపోయి మేము ఏదనుకుంటున్నాం అనుకోవడానికి మేము అనుకోవట్లేదే. అయినప్పుడు కూడా నేను చూస్తున్నాను. మేము మాట్లాడుతుంది ఏదో అలాంటి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం మాట్లాడింది ఏదైనా దానికి క్లారిటీ లేదు, దానికి అథారిటీ లేదు. ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాం అలా అన్నారు. ఎందుకు రద్దు చేస్తే చెప్పనండి. దాంట్లో ఉన్న లోసుకెళ్ళి చెప్పనండి. రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి. ఇగో ఈ క్లాజు దీనివల్ల ఇగో ఇది నష్టం వస్తుంది అని చెప్పనండి. మేము చెప్తున్నాం. ఇది కోర్టులో ఉంది. దీన్ని అన్ని గ్రామాల తాలూకా వాళ్ళు పబ్లిక్ హియరింగ్ జరిగిన తర్వాతే, వాళ్ళు ఇష్టపడిన తర్వాతే దీన్ని వచ్చి అమలు జరపడం జరుగుతుంది. దీనివల్ల సామాన్య ప్రజానికానికి, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ధనవంతుడికి ఎవరికైనా సరే మధ్యవర్తులు, దళారులు, లిటిగేషన్లు, అవినీతి లేకుండా రాబోయే కాలంలో దేశంలోనే అత్యుత్తమంగా ఈ యాక్ట్ తయారవబోతుంది. ఏదైతే పత్రికల్లోనూ, వాట్సాప్లోనూ, సోషల్ మీడియాలోనూ ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చా అని పెట్టారో, డాక్యుమెంట్ జెరాక్స్ కాపీ అని పెట్టారో అది శుద్ధ అబద్ధం. డాక్యుమెంట్లు వాళ్ళు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తారు. దాంతో అమ్మేవాడితో డిజిటల్ సిగ్నేచర్ కూడా, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కూడా ఉంటుంది.
పెడితేనే అది వ్యాలిడ్, లేకపోతే అవ్వదు.